ఎవరు లేకపోయా ఉన్నా లేనట్టుగా అయ్యా మన బతుకు. ఏం చేద్దామయ్యా, ఏ కొడుకులు చూడబాయే ఆఖరు మా బతుకు ఇట్లా అయింది అయ్యా. అయ్యా జాయిగా జాయిగా అమ్మా అయ్యా, మంచి నీళ్ళు లేకపోయా. అసలు మేము వచ్చినట్టు చప్పుడు అనిపిస్తుంది. ఏమో ఎవరితో మాట్లాడుకుంటూ వచ్చినట్టు కనబడుతుంది. రావద్దని చెప్తే కదా మళ్ళీ ఇక్కడికి వచ్చి పాడైతున్నట్టున్నారు. వీళ్ళ మీద మన్ను పోయి అటే ఉడుచుకొని పోకపోయారు. ఈ బద్మాషాలు మళ్ళీ ఇటే వస్తారు చూడు. ఈ బద్మాషాలు చెప్పినా ఆ ముండ ఇటే వస్తుంది, ఆ ముండ కొడుకు ఇటే వస్తారు. నా ఇల్లే ఉందా ఇంకా? సావనన్నా సావకపోయారు, సస్తేనన్నా పిట్టకన్నా పెట్టొద్దును కదా. ఓ బద్మాష్ దానం మళ్ళీ ఎందుకు వచ్చాడు? కన్నా తండ్రి అంటేనే కాదా నీ కన్నా తల్లిదండ్రులు అంటాను కాదా అని ఇలా కూర్చోయ్యా, కూర్చో కూర్చోలా కూర్చో. పెళ్లి చేసే ముంగటేమో మా అత్త ఎంత మంచిదో నా తల్లిలాగా చూసుకుంటున్నావు అని చెప్పేసి అంత పోగిన్నావు. ఆస్తులు పంచినాక మాకు ఇట్లా ఇట్లా బయటికి వెళ్ళకూడదు అనుకోలేదు. ఏమేసారు చేనులా? కోపించినవా? కోపియలేదే? మిషన్ వాడు అన్ని పైసలు అడుగుతున్నాడు. మరి 5,000 అయిపోయి. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది నాయనకి? ఏమైంది? ఏమైంది? ఎక్కమైంది? ఎక్కమైంది ఇది? ఈ నీళ్ళని ఏంటివి? బట్టలని పచ్చిగానే అమ్మ ఎక్కడ దీన్ని నీరు నరుకుతా దీన్ని. ఏం లేదే, ఎండకు నిలబడ్డావు, ఎందుకు వరుతున్నావు? అన్నం తిన్నావా లేదా? ముఖం ఆరిపోయింది. అట్లా కోపానికి వస్తావు? మంచి చెప్తే చూడగానే సొల్లు కాసుకుంటున్నా పోయింది. ఇట్లనే ఉండదు అయ్యా. అయ్యా అయితే వాళ్ళు చూసుకుంటే అయ్యా పశువులకు నూకలు గిగ్గలు తెచ్చుకుని మనం వండుకుంటున్నాం కానీ ఇదంతా
కూర్చో. సరేనయ్యా భద్రం. ఇగో కట్ట జాగ్రత్త పెట్టుకో, దగ్గర పెట్టుకో. ఇక్కడ ఉండు, రెండిళ్ళ పని చేసుకుని వస్తా. మనం చేసుకునే మామని ఇదే మనకు పాయం చిత్తం ఇదే. భద్రం ఏ కట్టు పోకు. సరేనా? ఉన్నవారా బుజ్జి? అమ్మా అమ్మా బాబమ్మా ఉన్నారా? బుజ్జి ముసలాడు ఆడుంటాడు, ఎక్కడ పోతాడు? నీళ్ళు కూడా పెట్టినాలే తాగనీకి. తొందర చేసిపోతా పని. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా చేయనీకి. కొడుకులు కన్నాము. కన్నప్ప ఏముంది, కన్నప్ప పనికి చూస్తాం. ఇక్కడ పువ్వు కూడా నోము నోసుకోలేదు మీకు. దమ్మొస్తుంది. అన్నీ చేసి పెట్టినారా? ఒక 2 రోజులు వచ్చినాక చేస్తా కానీ కుదులోడికి పువ్వు పెట్టలే. ఆడపడ కూతురు పెట్టి వచ్చినారా? సరేనమ్మా, పళ్ళు తీసుకురా. అలా చేస్తా కానీ 2 రోజులు నమస్తే పటేల్. నమస్తే మా. అమ్మగారు లేరా? ఉన్నది అమ్మగారు లేదు, ఊరిపోయింది. జరే మన అంటుకుంటూ ఉంటే జర తోమేసి జర పెట్టుకోమా. ఉన్నది కిచెన్ మెల్లవు పోయి చూసి కిచెన్ ఉంటే అవి తీసుకొచ్చి తోమే. ఈయనతో పెద్ద తలకాయ నొప్పి నాకు. ఈయనతో వచ్చింది బాగా. నీళ్ళని పట్టి రాకపోతున్నాయి. అయిపోయింది పని. అన్ని తోమేసి మంచి అన్ని బోర్లు చెప్పు పెట్ట పైసలు అంటే ముందుగా చెప్పాలి కాబట్టి దానికి ఫోన్ నెంబర్ ఉన్నది కదా, చెప్పాలి కదా. ఇప్పుడు జరాని పైసలు అరే అది అంతే ఎండి పెట్ట. నేను ఇస్తా కదా, ఇస్తాను కదా. నేను ఏం బాధపడకు, ఏం బాధపడకు, ఏం చేయకు. పని చేసుకోలేదు అంటున్నావు కదా. ఆ ముసలాయన గోళీలో ఏవో తెచ్చి ఆమె మా ఆమె కూడా జర శాత కాదు. చేస్తారు అందరు పబ్లిక్, ప్రపంచమే అంటున్నది. చేస్తారు. ఏం బాధపడద్దు, ఏం టెన్షన్ పడద్దు, ఏం అనుకోకు. ఏం కాదు, అందరికి వస్తుంది. ఎన్ని పైసలు మా చేతులు ఆడే. ఇప్పుడు ఇక్కడ పువ్వ కోసం మేము ఎన్ని తిప్పలు పడుతున్నాం. మా ముసలోడికి పువ్వ లేక 3 రోజులు అవుతుంది. అవునాయన, మనం కోర్టు విద్యలు పడ్డ కూడి కొరకే ఎన్ని చేసినా అని ఇంత ఇక్కడ అన్నం కొరకే చేస్తున్నాం మనం. సరే మరి డబ్బులు తీసుకుపోయి చేసి పని చేసి డబ్బులు తీసుకుపోయి ఆయన ఆరోగ్యం మంచిగా చేసి
ఏం చేస్తాం మరి? ఏం చేయాలా? మా ఆరోగ్యం బాగుంటలేదు, ఆయనకి నాకు బాగుంటలేదు. ఇక 4 నెలల పని చేస్తేనే ఇక మాకు వెళ్తుంది. ఎవ్వరు చూస్తలేరు, అందరూ పెద్ద గోడలు ఎల్లగొట్టింది, చిన్న గోడలు ఎల్లగొట్టింది. మరేం చేయాలో అంతే బిడ్డ, మా ఆయన వచ్చినప్పుడు నువ్వు పని చెయ్యి, డబ్బులు తీసుకపో, మీ ఆయన ఆరోగ్యం మంచిగా చేసుకో, బాగుంటది. మాకు హెల్త్ మంచిగా ఉంటుంది, మీకు కూడా బాగుంటది, మంచిగా ఉంటుంది. మాకు కూడా చేసిన ఎవరు లేరు, మాకు కూడా చేత కాదు. పైసలు ఇచ్చిన పటేల్ గారు కడుపు చల్లగా ఉందా, మమ్మల్ని ఆడుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. అనాలి ఎక్కడ పడినా ఉండడం. అమ్మ అవు కదా శుభ్రానికి ఎక్కడంత దూరం తీసుకోవాలి. అమ్మగారు అమ్మగారు కొంచెం ముసలానికి గుప్పడంత గువ్వ పెట్టమ్మా. ఈ గువ్వ కోసం ఇట్లా నెడగోయిందో ఏమో. సరే తల్లి పటాలు వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తా. రేపు వస్తా తల్లి, బాసలని బయట పెట్టు. అన్నం తిన్నయ్యా కోత ఆడబెట్టి పటేల్ గారు పెట్టిరు. వచ్చింది ఇట్లా ఇట్లుండడమే, బతుకులు ఇట్లా పాడైపోయింది. నాకు వచ్చింది తిప్పలు. మా అమ్మగారింటి కాడైతే చక్కగా తిని పడుకుంటుంది. ముదృష్టం పొడికి చేసుకొని తిప్పలు పడవలసి వస్తుంది నాకు. పట్టు చేయబట్టు. అరే వచ్చిందా ఆయన? వచ్చిందా? అరే బాగా ఉన్నాడు ఈడ. అక్కున్నది బాగున్నా. ఏమైంది ఏమైందక్క? ఏమైందక్క? ఏమైందిరా? ఏమైంది? మా బాధ ఎవరితో చెప్పుకోము. ఏమైంది? మేనల్లుడు, పెద్ద మేనల్లుడు ఎలాగొట్టే, చిన్న మేనల్లుడు ఎలాగొట్టే. ఇక మా బతుకు ఇట్లా. నేను అందుకనే నడువుండాక మన ఇల్లు ఉన్నది, బావని తీసుకొని బావా నడు మా ఇంటికి పోతున్నాడు. అరే ఆ పెంకుటి ఇల్లు ఉన్నది, వేస్ట్ ఉంటున్నది కదా. అట్లా అట్లా కాదక్క, అట్లా మీ ఇంటికి వస్తాం రా. ఎన్ని రోజులు ఇప్పుడు నువ్వు రా బావా రా అక్కని పిలుచుకొని పోతావు, ఇంట్లోకి తోలుకోపోతావు. ఇంటికి 4 రోజులు పువ్వ పెడతావు. 4 రోజులు పోయినాక నీ పిల్లము ఊకొట్టుదా? ఎన్ని రోజులు ఎవ్వరు ఊకోరు. నా కడుపు కోతే నాకు ఎల్లగొట్టింది బయటికి. ఇక నీ పిల్లము 4 రోజులు పెట్టి ఎల్లగొడతావు. నీ పిల్లలతో కూడా ఎల్లగొట్టుకున్నాడు ఎందుకు? మాకు అవన్నీ వద్దురా నాయన. మేము ఎవ్వరింటికి మమ్మల్ని ఇలా విడిచిపెట్టాడే మేము ఇంట్లోనే చావని. మీరు అయిందేది అయిపోయింది. ఇక కొట్టాడు మన పెంకుటిల్లు ఉన్నది, ఆ ఇంట్లో ఉండము అందరము. నేను ఎట్లా మేము ఉండము, ఆమె మీ మరదలు ఉండదు. ఎట్లాగో మేము హైదరాబాద్లో ఉంటాము, మీరు ఆడ ఉందరు నడు. లేదు బాబు, అట్లా అట్లా నా మాట బాబా. మేము ఉన్నది ఎందుకు బాబా? మేము ఉన్నది ఎందుకు? మీ ఇష్టం బాబాయ్. మీరు మొండి పట్ట తింటలేరు బాబా. ఇక మీ ఇష్టం బాబాయ్. లేదాక ఇవైతే ఉంచు. మీరు వస్తలే ఎప్పుడు నేను పని ఉంటే నాకు ఫోన్ చేయండి. మీ ఖర్చులకు అయితే ఉంచు. అక్క ఇట్లా నా మాట సరే అక్క. లేదక్క ఉండని ఏమన్నది నేను పోయేసి వస్తా. ఒకప్పుడు ఎట్లా బతికి ఎట్లా చేస్తారు అక్క. నాకే కళ్ళ చూడబుద్ది అయితే లేదు అక్క. ఏమి ఇష్టం. ఇక మీరు అయితే ఇంటలేరు, ఏమైనా వేసుకోండి అక్క. అయ్యా
లేదు ఆడు పడుకుంటూ లేదు ఆ చెట్టు కింద చల్లగా ఉంది ఆడపోయి పండుకొని మళ్ళీ సాయంత్రం పండుగ పోవాలి. ఆడికి బాసలు తోమడానికి బాసలు జరా బట్టలు పని చేస్తున్నాయా బాగులేదు కదా మా ముసలానికి అట్లా నీకు లేట్ అయింది. రేపటి నుంచి తొందరగానే వస్తా. సరే అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మేము చేస్తున్న వీడియోస్ కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ కొట్టడం వల్ల ఇంకొకరికి అప్డేట్ వెళ్తుంది. తప్పకుండా మమ్మల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాము. మీరు మా తప్పు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి, అది ఇంకోసారి జరగకుండా చూసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.